ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇళ్ల స్థలాల కోసం భారీ ఆందోళన. మనం చూసుకున్నట్లయితే నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం నాయకులు డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇది మనకి ఒక ప్రాంతానికే పరిమితం అయితే కాలేదన్నమాట. రోజుకు ఒక ప్రాంతంలో వీరైతే డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే నిర్మాణానికి 15 లక్షలు కేటాయించాలని, ఇంటికి భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, నిర్మాణానికి 15 లక్షలు కేటాయించాలని చెప్పేసి ఈ పార్టీ అయితే పిలిపించిందనమాట. పెద్ద సంఖ్యలో మహిళలు ఆధార్ కార్డులు దరఖాస్తులతో కలెక్టర్ కార్యాలయానికి అయితే తరలివచ్చారు. చంటి బిడ్డలతో సహా తరలి రావడంతో జగిత్యాల ఎప్పెక్కిందనమాట. జగిత్యాల రూరల్ మండలంలోని వీరంతా కూడా చేయడం జరిగింది. అయితే ఇది ఒక్క ప్రాంతానికే పరిమితం అయితే కాలేదు. 120 గజాలు ఇంటి స్థలం ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 15 లక్షలు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం నాయకులు అయితే ప్రభుత్వానికి అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారన్నమాట ఈ మధ్యకాలంలోని. అయితే తెలంగాణ సర్కార్ ఏం చెప్తుందంటే దీనికి సంబంధించి కొత్తగా గృహలక్ష్మి పథకం ద్వారా దరఖాస్తులు అయితే తీసుకుంటామని, తీసుకున్న తర్వాత వారికి ఇల్లు మంజూరు చేసి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరుగుతుందని చెప్పేసి వారైతే చెప్తున్నారన్నమాట. సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట. మరి సో చూద్దాం, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను.